మనము ప్రస్తుతానికైతే తుప్పూరు ఘాట్లో ఉన్నాము. మనకి బండ్లకి జాగ్ కావాలా. నేను జాగ్ లేకనే చూడండి కాశ్మీరు అన్ని యాపక్క తిరుక్కొచ్చాను. ఇంతవరకు అయితే జాగ్ లేదు మన బండిలో. ఎందుకంటే ఒక నమ్మకం అనమాట, టైర్లు అన్నీ కొత్తగా ఉన్నాయి, సీల్ టైర్లు. సో అందువల్ల ఇంకోటి మనమైతే కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటాం కాబట్టి పర్లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నాసిక్ దగ్గర అయితే ఘాట్ అయితే ఉన్నది. నాసిక్ బైపాస్ అంటే నాసిక్ని అవాయిడ్ చేయడానికి ఇంకో రోడ్డు ఉందన్నమాట. సో ఆ రోడ్లో అయితే వచ్చాము. మొత్తం ఘాట్ సెక్షను. సో దీన్ని ఎక్కిన తర్వాత అయితే మనకి సోలాపూర్ దగ్గర అనమాట. ఆ సోలాపూర్ నుంచి మళ్ళీ కర్ణాటక బార్డర్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో షార్ట్ కట్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. అందులోనూ ఘాట్ సెక్షన్లు ఎక్కువ, భారీ ఘాట్ సెక్షన్లు అనమాట. చూస్తున్నారు కదా, మన బండి నిదానంగా ఎక్కుతా వెళ్తుంది. 4th గేర్లో ఎక్కుతుంది. సో ఇందాక లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మన మొబైల్లో అయితే ఛార్జింగ్ సరిగ్గా లేదనమాట, అందువల్ల అయితే ఏం తీయలేదు. మొత్తం ఈ ఘాట్ సెక్షన్లో రెస్టారెంట్లు అవి ఇవి పెట్టుకున్నారు. మొత్తం అడివే అనమాట. చూడండి మొత్తం అంతా ఇది ఫారెస్ట్. చూడండి ఒకసారి వాటర్ కానీ. సో ఎక్సలెంట్గా ఉంది. అక్కడ ఊరు కూడా ఉన్నది అనమాట కొండపైన. సో అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లులు కూడా ఉన్నాయి. ఇక్కడ అంతా వాటరు. సో మధ్యలో అయితే టర్నింగ్లో అయితే ప్రతి ఒక్క టర్నింగ్లోనూ సీసీ కెమెరాలు 3 నుంచి 4 అయితే ఉన్నాయి. వాటర్ అయితే లైట్గా ఉన్నాయి అంతే. సో చాలా బాగుంది అనమాట లొకేషన్లో అయితే. చూడండి అంత ఆకులు అంతా రాలిపోయినాయి ఎండకి. సో బ్రిడ్జులు భలే ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట. పాత బ్రిడ్జులు చూడండి, కొత్త బ్రిడ్జులు చూడండి ఒకసారి. చూడండి అది పాత బ్రిడ్జ్ చూస్తున్నారు కదా. ఇది కొత్త బ్రిడ్జ్ మనం పోతా ఉండేది. చూడండి అందరూ అయితే ఈతలు ఆడుతుంటారు అనమాట. ఈతలు ఆడుతుంటారు చూడండి. మొత్తం భలే ఉంది. ఇటు వైపు అయితే వెదర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మన చందు బ్రో వచ్చేసి నిద్రపోతున్నాడు. ఇంకొంచెంసేపు తర్వాత అయితే లేపుతా. ఇక్కడ చూడండి నీళ్ళ కోసము మేము పెద్ద పెద్ద సిటీలో అంతా ఎతికితేమే ఎక్కడా దొరకలా. ఈడు చూడండి ఘాట్ సెక్షన్. ఈడు చూడండి ఎట్లా ఉందో ప్లేసు. ఇట్లా తను టర్నింగ్లో ఉన్నదనమాట ఒక వాటర్ ప్లాంట్. సో మన చందు బ్రో అయితే ఇప్పుడు పోయినాడు చూడండి క్యాన్ ఎత్తుకొని. సో అందుకే చెప్పేది, చిన్న చిన్న పల్లెటూరులో దొరుకుతానే కానీ మినరల్ వాటర్ సిటీలో దొరకడం లేదు. మేమైతే మార్నింగ్ అంతా ఎతికి సాల్ అయిపోయింది. లాస్ట్కి వాటర్ బాటిల్ కొనుక్కొని ఒక 5-6 వాటర్ బాటిల్ కొనుక్కొని వంట అయితే చేసాము. సో ఫైనల్గా అయితే ఇప్పుడైతే దొరికినాయి వాటర్. మొత్తం అంత అడివే ఉన్నది, బండ్లు యావి రాలేదు. సో ఈ ఘాట్ ఎక్కామంటే మళ్ళీ వేరే ఘాట్లు యావి రావు అనమాట.
ఒకవేళ నాసిక్ దగ్గర నుంచి పోయినామంటే ఇంకో ఘాట్ వస్తుంది. ఆ ఘాట్ చాలా డేంజరస్. సో లారీలు చాలా ఉంటాయి అన్నమాట, ట్రాఫిక్ భారీగా ఉంటుంది. అందువల్ల అయితే మేము ఈ ఘాట్ని అయితే చూస్ చేసుకున్నాం అనమాట. సో గాయస్, మామూలు ఘాట్ కాదు ఇది. చూడండి ఎంత పైకి వచ్చాము. మామూలు అంటే మామూలు ఘాట్ కాదు. ఒకటో గేర్లో కనీసం అంటే 5-6 కిలోమీటర్ల నుంచి ఎక్కుతుంది నిదానంగా బండి. చాలా పెద్దదన్నమాట ఘాట్ మాత్రం. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది, ఫేమస్ టెంపుల్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ కొండలన్నీ ఎక్కుకొని వచ్చాం. ఇప్పుడు చూస్తే ఇక్కడ హైలైట్ 12 టన్నులు వేసుకొని కష్టం చాలా. బండికి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాం. ఇక్కడ చూడండి నిలిచిపోయింది బండి ఒకటి ఐచరు. పంచర్ అయిపోయింది బ్రో. సో ఇట్లా చూడండి బండ్లు అయితే ఇట్లా ఆగిపోతూ ఉంటాయి అన్నమాట ఘాట్ సెక్షన్లో. ఇప్పుడే మమ్మల్ని ఓవర్టేక్ చేసి వచ్చింది బండి అది. అప్పుడే చూడండి, చెప్పలేము ఏమేం జరుగుతాయో, టైం అట్లాంటిది అనమాట. 4 రాళ్ళు పెట్టినారు వెనకాల. ఏమి ఘాటో ఏమో. సో ఇది వచ్చేసి మనకి గుజరాత్ బార్డరు. అక్కడ టోకెన్ తీసుకొని కాటా పెట్టుకొని టోకెన్ తీసుకొని అలాగే ఫాస్టాగ్ కూడా కట్ అవుతుంది దీంట్లో. సో వచ్చి ఇక్కడ మనకి వెనకాల ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్లో వచ్చేసి మామూలు ఇవ్వాలన్నమాట. మామూలు అంటే 6 టైర్కి మామూలు వచ్చేసి 6 టైర్కి 200 అట్లా ఇవ్వాల. మన చందు వచ్చేసి 100 రూపాయలు చేతిలో పెట్టొచ్చినాడు అట్లా. సో ఎంతో అంతా ఇచ్చేసి వస్తా ఉండాలన్నమాట. వాళ్ళ మూడు బాగుంటే 100 రూపాయలు తీసుకుంటారు, లేదంటే అంతే. ఏపీ బ్రో, ఏపీ గాడి వచ్చింది చూడు బ్రో, ఆంధ్ర బండి. ఆంధ్ర కా గాడియే. వర్షం మామూలుగా రావడం లేదు. సో గుడ్ మార్నింగ్ గాయ్స్. సో నైట్ అయితే కొద్దిగా ఇన్సిడెంట్ జరిగిందనమాట. వెనకాల క్రేట్లు అన్నీ పడిపోయినాయి. అందువల్ల అయితే సో నేను చందు బ్రో అన్నీ సర్దుకొని నీట్గా తాడు కట్టుకొని మళ్ళీ బయలుదేరాము. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే సోలాపూర్ దగ్గర ఉన్నాము. మన బ్రో వచ్చేసి నైట్ 1 గంట నుంచి ఇప్పుడు టైం 7 అవుతుంది, నాన్ స్టాప్గా కొడుతున్నాడు. ఇటు చూడండి, ఒక వింతగా ఏదో కనిపించింది, రీన్యూ అంట ఏదో. బాబా ఏదో మెటీరియల్ పోతుంది. ఇంకా మనం కర్ణాటక బార్డర్లోకి అయితే వెళ్ళిపోతాము. విజయపుర అట్లా వెళ్ళిపోతే కర్ణాటక బార్డర్. ఆటి నుంచి మళ్ళీ ఒక 950 కిలోమీటర్లు ఉంటుంది. నైట్ 3 గంటలకు పెట్టాలన్నమాట. ఈరోజు వచ్చేసి ఇప్పుడు టైం 7 అంటే ఇంకా ఒక 16-19 గంటలు అట్లా ఉన్నది టైము మనకి. 19 గంటల సేపుకి కనీసం అంటే 1100 కిలోమీటర్లు పెట్టాలా. చూద్దాం ఏం జరుగుతుందో ఏమో. టైం అయితే కవర్ చేసుకుంటే వెళ్తాము. సో మహారాష్ట్ర బార్డర్లోకి అయితే వచ్చినాము. సో బండ్లు చూడండి ఎన్ని ఉన్నాయో. కొద్దిగా దూరినా కూడా అంతే, ఏదైనా ఒక బండి ఎత్తుకొచ్చి దూరినారంటే అయిపోయాయి మళ్ళీ కథ. ఈ పక్క 2 లైన్లు ఉన్నాయి, ఇది ఒక లైను. ఈడే లేట్ అయ్యేటట్లున్నది. ఇది మహారాష్ట్రది ఆర్టీఓ చెక్ పోస్ట్. ఆల్రెడీ కాటా అయితే వేసుకొచ్చాము. మనది ఇంకా 300 కేజీలు తక్కువ అవుతుంది అనమాట. సో ఆ రూమ్ కనిపిస్తుంది కదా, ఆ రూమ్ దగ్గర పోయేసి ఎంట్రీ ఇచ్చేసి రావాలన్నమాట. ఒకవేళ ఓవర్ టన్నేజ్ అవి ఉంటే కన్నా ఎక్కువ ఇది రాస్తారు ఫైన్లు. సో
సో అవి అయితే కట్టేసి ఇటు నుంచి బయలుదేరాల. మనకు స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ వచ్చేసి ఆడ చూపించాలన్నమాట. ఆడ చూపించేసే పోవాలి. స్లిప్ చూపిస్తేనే వదులుతారు, లేదంటే లేదు. ఇక్కడ చిన్న వైట్ రూమ్ ఉంది కదా, అక్కడ తిప్పుకొని మళ్ళీ హైవేలోకి పోవాలన్నమాట. హైవేలోకి వెళ్ళిపోవచ్చు. అటుపక్క కూడా సేమ్ ప్రాసెస్, బార్డర్. సో మన చందు బ్రో అయితే నైట్ అంతా డ్రైవ్ చేశాడు, అందుకే టిఫిన్ తినేసి రమ్మని చెప్పాను. సో నేను అంతలోపల డీజిల్ పట్టుకునేస్తాను. టైం చాలా తక్కువ ఉందన్నమాట. హైవేలు ఇంకా తొక్కుతూ ఉండాలా, టైర్లు చూసే ఫుల్ హీట్ అయినాయి. చూడండి 85 రూపీస్ 77 పైసు. అందుకని కర్ణాటకలోకి వస్తున్నట్టే డీజిల్ ఫుల్ ట్యాంక్ చేస్తాం మేము. అది లోడ్ బండి ఉంటే. చూడండి, చూద్దాం ఎన్ని లీటర్లు పడుతుంది ఏం కథ అనేసి. సో నైట్ అంతా క్రేట్ అన్నీ ఎనికి పడిపోయినాయి. అది కూడా ఫోటో పెడతాము, మన చందు బ్రో అయితే తీసినాడు. సో ఆ క్రేట్లు అన్నీ నీట్గా సర్దుకొని మొత్తం కనీసం అంటే ఒక 20-30 ఎనికి పడిపోయినాయి అనమాట. కింద అయితే ఒక 10 క్రేట్ల దాకా పడిపోయినాయి. అవంతా నీట్గా అయితే సర్దుకొని అయితే వెళ్తాము. దానివల్ల 3 అవర్లు అయితే లేట్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు చూడండి ఎట్లా కట్టేసాము, ఇట్లా చక్కగా కట్టుకునేసినాము. సో ఇంకోసారి ఏమన్నా బయటకు వచ్చినాయంటే ఇంకంతే, ఎవరు ఏం చేయలేము, పడిపోతాయి ఈజీగా. లోపల అడ్డతాళ్ళు అయితే వేసాము. ఇట్లా క్రేట్లు వేసుకుంటే ఇది తలనొప్పి అనమాట. లో క్వాలిటీ క్రేట్లు వేస్తారు. మనం హౌస్పేట దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడైతే టన్నల్ అయితే వచ్చింది చూడండి. ఎండ అయితే మామూలుగా లేదు. టైం వచ్చేసి 1 గంట అవుతుంది. మనం బెంగళూరుకి వచ్చేసి 5 గంటలకు వెళ్తామని చూపిస్తుంది. ఈ నుంచి ఒక 4 అవర్లు చూపిస్తుంది. 70-80 వస్తాను. టన్నల్లో అయితే చాలా చల్లగా ఉంది. సో బయటకు వచ్చేసిన తర్వాత మనకి డ్యామ్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్లో, చూడండి. డ్యామ్లో నీళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయి. మనం జనవరిలో అయితే వచ్చాము, చూస్తున్నారు కదా. విష్ యూ సేఫ్ జర్నీ. ఇప్పుడే 2-3 ఆర్టీ వాళ్ళు తగిలినారు. ఒక్క తాను కూడా నిలబెట్ల బండి నేను. సో మన టైమింగ్ బండి బెన్న పోవాలన్నమాట. నిలబెట్టుకొని అది దాని ఫైల్ అన్నీ చూపించుకుంటామంటే టైం సెట్ కాదు. అందుకని అయితే వెళ్ళిపోతున్నాను. ఎవరు నా బండి వేసుకొని వచ్చి ముందర ఆపినా కూడా వచ్చారు కాబట్టి ఎవరు ఏం మాట్లాడరు. సో కంటిన్యూగా వెళ్దాం. మనకి బండిలో యాడబులు అయితే తక్కువ ఉంది. బెంగళూరు పోయిన తర్వాత యాడబులు అయితే ఫుల్ చేసుకోవాలా. యాడబులు ఫుల్ చేసుకొని మళ్ళీ కంటిన్యూగా వెళ్తూ ఉంటాము. మధురైకి కదా అన్లోడ్. ఇప్పుడే అనుకుంటామన్నా చిత్రదుర్గ దగ్గరికి వచ్చేళ్ళకి మన అజయ్ బ్రో ఉంటాడో లేదో అనేసి. సో మన బండి ఇక్కడ, మన అజయ్ బ్రో బండి ఇక్కడ రివర్స్ ఎత్తుకొస్తాడు పాపము. ఇక్కడ చూడండి, రివర్స్ తీస్తున్నాడు బండి. సో మన బండి ఆడుంది, మన అజయ్ బ్రో బండి ఈడ. సో మన అజయ్ ఉన్నాడు అనమాట, మాట్లాడించుకొని వెళ్దాం. సో మన అజయ్ బ్రోనే ఉన్నాడు అనమాట, చూస్తున్నారు కదా. సో మనకి టైం అయింది, అందువల్ల అయితే వెళ్ళిపోతున్నాము తొందరగా వెళ్ళాలనేసి. సో మన అజయ్ బ్రోను లడాక్ ట్రిప్ అయితే వేస్తాడు తొందరలో. చూడాలి, మనము నెక్స్ట్ ట్రిప్ వేద్దాం. మనకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాం, లేదంటే ఆరాంగా మాట్లాడేసి వెళ్ళొచ్చు. చిత్రదుర్గ బెంగళూరు హైవేలోకి అయితే వచ్చేసాము. ఈ ముందు ఉండేదంతా చిత్రదుర్గ అనమాట, ఇటు పక్క అంతా రైట్ సైడ్. సో ఇటు నుంచి నాన్ స్టాప్గా వెళ్ళిపోవచ్చు. గంటకి అయితే ఈజీగా 80 కిలోమీటర్లు అయితే కొట్టచ్చు అనమాట ఈ రోడ్లో. సో అంతా హైవే బాగానే ఉంది. తుమ్కూరు దగ్గర అయితే మనకి కొద్ది కన్స్ట్రక్షన్ అయితే దొరుకుతుంది, కన్స్ట్రక్షన్ రోడ్డు. బ్రిడ్జ్లు అయితే వేస్తాంటారు, అందువల్ల చూడండి టోల్ టైర్ ఎట్లా పోతుందో.
ఎంత 80-100. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. సో మన చందు బ్రోకి నిద్ర వస్తుందంట, అందుకని సేలం ఘాట్ ఇప్పుడే తుప్పూరు ఘాట్లో అయితే బండి అయితే సైడ్కి వేసాడనమాట. సో ఇంక పనుకొని చెప్పేసి నేను చాయ్ తాగుదామనేసి చాయ్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. చాయ్ షాప్ దగ్గరికి చాయ్ తాగేసి ఇంకా ఒక 250 కిలోమీటర్లు ఉంది మధురై ఇటు నుంచి. సో ఇంక నాన్ స్టాప్గా ఒక 2 అవర్స్ 3 అవర్స్ డ్రైవ్ చేశానంటే మళ్ళీ మన చందు బ్రో అయితే డ్రైవ్ చేస్తాడు. ఘాట్ అయితే చాలా డేంజర్ అనమాట ఇది. సో ఎట్లా ఫ్రీగా ఉన్నింది, దింపుకొని అయితే వచ్చేసాడు. సో పోయేటప్పుడు అయితే కొన్ని టూల్స్ కావాలా మన బండికి, ఖచ్చితంగా అయితే తీసుకోవాలా, తీసుకొనే పోవాలి అవి. సో చూద్దాం, ఇక కంటిన్యూగా అయితే ట్రావెల్ చేస్తా. ఇక్కడ చూడండి, మధురై స్మార్ట్ సిటీ స్మార్ట్ ఫ్రూట్ మార్కెట్ మధురై కార్పొరేషను. సో ఇదంతా మార్కెట్ లోపల. సో లోపల అంతా మార్కెట్, ఫ్రూట్ మార్కెట్. మనది ఎక్కడో బయట అన్లోడ్ అవుతుందంట, కోల్డ్ స్టోరేజ్లో. తొందరగా అన్లోడ్ అయిపోతే మేలు. మన బండి అయితే ఇక్కడ పెట్టుకోమని చెప్పారు, బయట పెట్టాను. సో నాన్ స్టాప్ అయితే తుప్పూరు ఘాట్ నుంచి నేనే 270 కిలోమీటర్లు అయితే నాన్ స్టాప్గా అయితే కొట్టుకొని వచ్చినాను. గంటకైతే 70 కిలోమీటర్లు, 80 వచ్చాను. కానీ మనకి టోల్ గేట్లు వస్తాయి కాబట్టి అక్కడక్కడ కొద్ది టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సో 70 అంటున్నాను గంటకి. వెనకాల లోడ్ అయితే చెక్ చేసుకోవాలా. పట్టు అయితే చూడండి ఒకసారి, టార్పాల్ అంతా ఎట్లా పోయింది వచ్చే రావడానికి. బండి మాత్రము బల్లి వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చింది స్పీడ్ మాత్రం. సో వెనకాల నీట్గా అయితే కట్టుకొని వచ్చాం కదా, అట్లా ఉన్నాయి. చూద్దాం లోపల ఎన్ని క్రేట్లు పడిపోయినాయో ఏమో ఎవరికి తెలియదు. బండి అయితే దుమ్ము లేపింది ఈరోజు మాత్రం. ఈరోజు అంటే గుజరాత్ నుంచి బలి వచ్చింది. వెళ్ళి బండిలో కూర్చున్నాము, వాళ్ళే వస్తారు. మనమైతే కరెక్ట్ టయానికి అయితే వచ్చేసినాము. సో మన అన్లోడ్ పాయింట్ అయితే ఇక్కడే ఉన్నది, చూస్తున్నారు కదా, ఇండస్ట్రియల్ ఏరియా, కోల్డ్ స్టోరేజ్ అన్నమాట ఇది, ఎస్ఎఫ్సి ఫ్రూట్స్. సో ఇక్కడ ఆల్రెడీ ఒక 12 టైర్లో నుంచి కమలాకాయలు అయితే దింపుతా ఉన్నారు, చూస్తున్నారు కదా. లోపల ఒక బండి ఉన్నది, ఆ బండి తీసిన వెంటనే మన బండి అయితే పెడతారంట. రైట్ సైడ్లో ఉన్నది లోపల. ఆ లారీ వచ్చేస్తే మంది పెట్టుకొని అన్లోడ్ చేస్తారు. చూడాలి ఎంతసేపు చేస్తారు ఏం కథ అనేసి మళ్ళీ చెప్తాను. కమలాకాయలు వచ్చేసి ఇవి మహారాష్ట్ర నుంచి అయితే వచ్చింటాయి. మన చందు బ్రో ఇప్పుడే లేచినాడు అనమాట. బ్రో ఎట్లా నిద్ర రాలేదా? టార్పల్ అయితే తీసేసినాము నీట్గా, వస్తుంటారు కదా. ఒక క్రేట్ అయితే ఖాళీ అయిపోయినాయి, అంతా చీలిపోయింది అనమాట అది క్రేటు, అంత కిందికి పడిపోయినాయి గ్యాపుల్లోకి. ఇంట్లో ఎన్ని వింటాయో ఏమో చెప్పలేము, అంత టైమింగ్ ఇస్తే అంతే అనమాట, ఏం చేయలేము. బండిలో పోయి పనుకుండేస్తే సరిపోతుంది. సో గాయస్ ఇప్పుడే అన్లోడ్ అయిపోయింది. మార్నింగ్ ఒక అర్ధ గంటకి 3/4 గంటకి అంతా దింపేశారు. సో దింపుకుండా వేసి మళ్ళీ కిరాయి తీసుకుని అయితే బయటకైతే వచ్చేసాము, నో ఎంట్రీ పడక ముందుగానే. సో బయటకు వచ్చేసి మంచి పెట్రోల్ బంక్ ఉండే, భారత్ పెట్రోల్ బంకు. సో అక్కడైతే మంచిగా అయితే ఇద్దరము స్నానం చేసాము, నేను చందు బ్రో. స్నానం చేసి ఇప్పుడు ఎక్కడన్నా ఒక మంచి టిఫిన్ తినేసి అయితే బెంగళూరు అయితే ఎంటీ వెళ్ళిపోతున్నాం అనమాట. సో మళ్ళీ ఇక్కడి నుంచి ఏదైనా లోడ్ ఎత్తుకోవాలంటే 200 కిలోమీటర్లు ఎంటీ పోవాలా. సో సాల్ట్ లోడ్ అవుతుంది కానీ తూతుకుడికి పోవాలా. ఆ సాల్ట్ కూడా బాడీకి అంతంత మాత్రమే. మొత్తం ఆ లోడ్ ఎత్తుకొని ఒక రోజు, మళ్ళీ అన్లోడ్ చేసేదానికి ఒక రోజు, 2 రోజులు వేస్ట్. ఆడ మిగిలేదు 2000-3000 మిగులుతుంది అంతే. సో అందుకనే ఎంటీ అయితే వెళ్ళిపోతున్నాము. సో వెళ్ళిపోయేసి ఒక బెంగళూరులో ఒక 2 days రెస్ట్ తీసుకొని, 2 days అంటే ఒకరోజు రెస్ట్ తీసుకుంటాము, ఒకరోజు లోడింగ్కి ట్రై చేస్తాము. తొందరగా దొరికిందంటే పెట్టేస్తాం బండి, లేదంటే ఇంకో రోజు రెస్ట్ తీసుకుంటాం అనమాట. సో చూద్దాం ఎట్లయితే అట్లా.
సో ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే ఎంటీ వెళ్ళిపోతాము ఒక 400 కిలోమీటర్లు. బ్రో మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో కలుసుకుందాం. సో నెక్స్ట్ ట్రిప్లో కలుసుకుందాం. సబ్స్క్రైబర్లకి ఏం చెప్పాలనుకుంటున్నావు? మీకు బండ్లు తెచ్చుకోవాలనే ఉద్దేశం ఉంటే బ్యాక్గ్రౌండ్ బాగుంటేనే బండి తెచ్చుకోండి, లేదంటే బండి వద్దు అసలు. ఇప్పుడు ఈ ట్రిప్ లెక్క అయినాం కదా, ఎంత మిగిలి ఉండొచ్చు బ్రో అందాసు అన్ని ఖర్చులు పోయి? మనం ట్రిప్ స్టార్ట్ చేసి 15 రోజులు 15 రోజులు వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకేమో లక్షలు మిగిలింది అనుకుంటున్నారు. అంతే ఎత్తేసి కొడితే 40,000 42,000 మిగిలింది. 44,000 మిగిలింది. 44,000 మిగిలింది. డ్రైవర్ ఖర్చులు అన్ని తీసేస్తే 44,000 మిగిలింది 15 రోజులకు. దీనికి ఈఎంఐ 60,000 ప్లస్ ఉంది. ఎప్పుడు కట్టేది? ఈఎంఐ కట్టాలంటే ఇంకో ట్రిప్ కట్టాల్సిందే. అదే ఇంకో ట్రిప్ కొట్టినా కూడా 20,000 చేతికి వస్తుంది అంతే. మళ్ళీ సంవత్సరం అయితే దీనికి ఇన్సూరెన్స్, ట్యాక్స్, ఫిట్నెస్ 2 సంవత్సరాలకు ఒకసారి, టైర్లు. అందుకే లాంగ్ ఎక్కువ తిరగరు అనమాట ఎవరు, లోకల్ చాలని. అంత దూరం అయినా కూడా పోయేది ఒకటే, ఈడీడు దోలినా కూడా అంతే మాత్రము. లోకల్ దోలేదే బెస్ట్ నన్ను అడిగితే. అంత లాంగ్ పోయి చూడు ఏం మిగిలింది, ఏం మిగల డబ్బులు. ఆల్టింగ్లు ఎక్కువ అవుతాయి అనమాట. సో ఆల్టింగ్లు కాకపోతే కన్నా మంచి డబ్బులే అనమాట. సో ఒక వారానికి ఒక 7 రోజులు 8 రోజులు ట్రిప్ అయితే మంచి డబ్బులే అది. సో 15 రోజులు అంటే చాలా కష్టము, లాస్ అనమాట. సో మన టార్జన్ గడ్ అయితే చాలా కష్టపడి విన్నాడు ఈ ట్రిప్ మాత్రము. రిటర్న్లో వచ్చేటప్పుడు మామూలు కష్టపడలే పాపం. మాకే బాధ అనిపించింది అనమాట. నాన్ స్టాప్ గా ఇద్దరం చేంజ్ అయితేనే ఉన్నాము, బండికి మాత్రం ఆఫే చేయలేదన్నమాట. 51 గంటల్లో 2,500 కిలోమీటర్లు కొట్టినాము. అది ఘాట్ సెక్షన్లు మొత్తం అన్ని కలుపుకొని అన్ని పెట్రోల్ బంక్ లో మాత్రం ఆఫ్ చేసినాం అంతే. బండి డీజిల్ పట్టేటప్పుడు ఎక్కడ ఆపిందే లేదు. తొక్కుడు 80-85 మొత్తం పట్టుకునే కూర్చునేది. చాలా బాధ అనిపించింది. సో కొద్దిగా 2 రోజులు రెస్ట్ ఇచ్చేద్దాం, బండికి కూడా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఈసారి వచ్చేసి లడాక్ అయితే వెళ్దాము. నేను కూడా ఇట్లే కంటిన్యూగా ట్రిప్ చేద్దాం. ఈ ట్రిప్ పోవాల్సింది కానీ అక్కడ ఇంకా ప్లేస్ అయితే ఓపెన్ చేయలేదన్నమాట రోడ్లో, అందువల్ల అయితే పోలేదు. ఈ ట్రిప్ పోదాం. సో డ్యూకి డబ్బులు సంపాదించేస్తే మళ్ళీ మనము ఖాళీగా ఉన్నా కూడా పర్లేదు, అందువల్ల రిటర్న్ వచ్చేసినాం అనమాట ఈఎంఐ కట్టాలనేసి. సో చూద్దాం, ఈసారి లడాక్ ట్రిప్ వేద్దాం. మనము ప్రస్తుతానికైతే తుప్పూరు ఘాట్లో ఉన్నాము. లాస్ట్ టైం లారీ అంతా యాక్సిడెంట్ అయింది కదా, ఒక 9 బండ్లు పడినాయి కదా, అక్కడైతే ఉన్నాం అనమాట. సో చూడండి, ఇక్కడ మనకి మొత్తం అన్నీ దొరుకుతాయి. యాడ్ బ్లోల్ కాడ నుంచి, గ్యాస్ కాడ నుంచి మొత్తం అన్ని సామాన్లు. మనకి బండ్లకి జాగ్ కావాలా? నేను జాగ్ లేకనే చూడండి కాశ్మీరు అన్ని యాపక్క తిరుక్కొచ్చాను. ఇంతవరకు అయితే జాగ్ లేదు మన బండిలో, ఎందుకంటే ఒక నమ్మకం అనమాట. టైర్లు అన్నీ కొత్తగా ఉన్నాయి, సీల్ టైర్లు. సో అందువల్ల ఇంకోటి మనమైతే కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటాం కాబట్టి పర్లేదు. స్పీకర్లు, జాకీలు అన్నీ ఉన్నాయి, వాటర్ బాటిల్లో అన్ని, బకెట్లు అంట, ఏంటి కావాలన్నా అన్నీ ఉన్నాయి. సో చూద్దాం ఏ తీసుకుందాం ఏం కథ అనేసి. జాకీ అయితే ఒక 30 టన్నులు అయితే ఒక జాకీ తీసుకుంటాము, హారన్ కూడా తీసుకుంటాం అట్లే. సో 6 పొంగళ్ళు అయితే తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి డబుల్ బ్యాటరీ సెట్ అవుతుంది, 80 వేస్ వస్తాయి, 80 ప్యాటర్న్స్. సో 4,000 ఇది రీజనల్ ప్రైస్. షాప్ వచ్చేసి తుప్పూరు ఘాట్లో ఉంటుంది. సో గైస్, తుప్పూరు ఘాట్లో అయితే మన బండి హారన్ అన్నీ అయితే ఏవి చేసాము, అది చూపిస్తాను చూడండి. సో అందరూ అడుగుతాండ్రి హారన్ ఏది అనేసి. సో ఫైనల్గా అయితే ఫిట్ చేసేసినాము. హారన్ కూడా బాగానే వస్తుంది. దాని లివర్ అయితే చూడండి. హారన్ ఎక్కడంటే అక్కడ కొట్టకూడదు సిటీలో మామూలుగా. సో వేపించాం, బాగున్నది హారన్ అయితే. ఇంకా జాకీ, బెల్ట్లు అన్నీ తీసుకున్నాము, అవి కూడా చూపిస్తాను. ప్రస్తుతానికైతే పొద్దున్నుంచి ఏం తినలేదు. పొద్దున్నే ఒక దోశ అయితే తిన్నాం అంతే, ఆకలి అవుతుంది. వెళ్ళేసి రెస్టారెంట్లో తినేసి వద్దాం. ప్లీజ్ సరక whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way.
so you can go kick rocks. I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay, cause my messages are timeless, so they'll put them on display.